తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 23 లక్షల మంది విశ్వకర్మ జాతీయులకి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, అన్ని కుల సంఘాల నాయకులకి, సోషల్ మీడియాకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, తెలంగాణ ఉద్యమకారులకి, ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. విశ్వకర్మల పైన అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని మాత్రమే ఒక 3 వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాం, తర్వాత ఇంకా చాలా తీసుకొస్తాం. విశ్వకర్మ జాతిలో జన్మించినటువంటి కార్పెంటర్ వృత్తిదారుల పైన దుర్భాషలాడుతూ పని చేయించుకొని గలీజ్ మాటలు తిడతా ఉన్నారు కొంతమంది రెడ్డి సోదరులు. ఈ కొంతమంది రెడ్డిలు వేసి ఉన్న రెడ్డిలకు మొత్తం చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. రెడ్డిలంటే ఉందాగా ఉండేవాళ్ళు, రెడ్డిలంటే రుబాబ్తో ఉండేవాళ్ళు, రెడ్డిలంటే మంచి మనసున్నోళ్ళు. ఇట్లాంటి లంగారెడ్డిలు కొంతమంది వేసి మంచి రెడ్డిల పరువు తీస్తూ ఉన్నారు. ఒకడేమో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల్ అక్కంపల్లి గ్రామం దగ్గర కార్పెంటర్ పని మొత్తం చేయించుకొని, ఇంటి పని వాళ్ళ చుట్టాలది. వాడు పైసలు అడిగితే చెప్పు తీసుకొని మీదకి వచ్చుడు బయించోదని వాడంటాడు. ఆడో బచ్చగాడు, వాడో రెడ్డిగాడు. కోదాడ పట్టణంలో ఆడొక రెడ్డి, వాడు ఉపేంద్రాచార్య అనేటైనతోని పని చేయించుకొని బిల్డర్ వాడు. ఆ రెడ్డిగాడు పనులు చేయించుకొని పైసలు ఇవ్వమంటే ఇంకా నువ్వే నాకు పైసలు ఇవ్వు, నీకు ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తా, 3 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి 40-50 లక్షలు మొత్తం తీసుకొని ప్లాట్ అయినవర్ చెయ్యకుండా ఇబ్బందులకు గురి చేస్తే ఈయన తెచ్చిన అప్పులోళ్ళు వేధిస్తే అప్పుల బాధకు చనిపోవడం జరిగింది. వాడొక రెడ్డిగాడు. ఈ హైదరాబాద్ నడిబొడ్డున కొంపల్లి బ్యాంకు కాలనీలో మైపాల్ రెడ్డి అనే ఒక రెడ్డిగాడు చంద్రమౌళిచారితో పని చేయించుకొని పాత ఒక 50,000 మళ్ళీ ఎక్స్ట్రా పని చేయించుకునే 40,000, 90,000 రూపాయలు ఇవ్వాలి. 90,000 రూపాయలు ఇయ్యి పని అయిపోయింది కదంటే, మీ ఒడ్లోళ్ళంతా దొంగలని వాడుకులు, మీరంతా దొంగలు, ఎక్కడిరా నీకు పైసలు, సంపి వాడేస్తా పొడిచి వాడేస్తా అంటాడు వాడు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు, పోలీసు వాళ్ళు పట్టుకొస్తలేరు. నేను ఏమంటా ఉన్నా, వానికి ఏ రాజకీయ నాయకుడు అండ ఉన్నాడు, వాడు ఎవడు ఫోన్ చేస్తే ఈ పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకొస్తలేరు, ఎందుకు పట్టుకరారు అంటా ఉన్నా. కులం పేరు పెట్టి దూషిస్తే ఎందుకు ఊరుకుంటారు? నేను విశ్వకర్మ జాతిలో ఉన్న సంఘాల నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మీరు విశ్వకర్మ జయంతుల కాడనో పెత్తనాలు చేసుడు, ఫోటోలు దిగుడు, ఫోజులు కొట్టుడు, ఉప్పల్ బగాయత్ల కాడనో, యాదగిరి గుట్టల కాడనో, బొగ్గులకుంట హాస్టళ్ల కాడనో, ఇంకా మిగతా సంఘ భవనాల కాడ, అన్నదాన సత్రాల కాడనో మీ పెత్తనాలు కాదు. ఇబ్బంది ఉన్న చోట రొమ్మిర్చి పిడికిళ్ళు బిగించి ఆడ కూర్చోవాలగా కూర్చేసుకొని మనోళ్లకు ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడికి రావాలంటా ఉన్నాం. స్వర్ణకారుల కోసం స్వర్ణకార సంఘం ఉంది, వాళ్ళ వెనక ముందు అయితే నేను కొట్లాడుతున్నా. కార్పెంటర్ల కోసం మన్మయ సంఘం ఉంది. మన్మయ సంఘాన్ని కాదని రకరకాల సంఘాలు ఉన్నాయి కదా మన్మయాల దాంట్లోనే. మరి ఏం చేస్తా ఉండరని అడుగుతా ఉన్నా. 2 రోజుల నుంచి గ్రూప్లలో పెడతా ఉన్నాం కదా, పెద్దపల్లి జిల్లా ద్వారం నుంచి పెడతా ఉన్నాం కదా. ఓన్లీ మేడోజ్ రామబ్రహ్మచారి స్పందించి వెంటనే ఫోన్ చేస్తాడు, అన్న ఎక్కడ, అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి అని. మన్మయ సంఘం అధ్యక్షుడు స్పందిస్తాడు. మిగతా వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవా, చెవులుండి వినబడతలేవా? 23 లక్షల మంది ఉన్నాం. మేడారం జాతరలో కర్నూలు పట్టణంకి వెళ్ళి వచ్చి కోవా బన్ను అమ్ముకునేటోని దగ్గర ఒక ముస్లిం సోదరునికి సోషల్ మీడియాలో ఈ బన్ను తినొద్దు, ఈ బన్ను మంచిది కాదు, ఈ బన్నులో అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఒక తెలివిలేనోడు వీడియో చేస్తే చాలా మంది అక్కడికి వెళ్ళిర్రు, మినిస్టర్లు పిలిపించుకున్నారు, కోవా బన్ను తిన్నారు, సినీ యాక్టర్లు పోయారు, కోవా బన్నులు తిన్నారు. ఆయన కుటుంబం మొత్తం నష్టపోతుంది, బతుకు తెరివే కష్టం అన్నారు. చాలా సంతోషం. పోయిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు విశ్వకర్మల తరపున, యావత్ తెలంగాణ ప్రజల తరపున.
ఒక చిన్న పాప గుడి దగ్గర చనిపోతే ఉన్న సోషల్ మీడియా మొత్తం ఉన్న రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమకారులు వెళ్ళిరు, చాలా సంతోషం. 750 మంది ఇండ్లు కూలిపోయినాయని చెప్పేసి ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ ఉద్యమకారులు అక్కడికి వెళ్ళి ఉద్యమాలు చేస్తున్నారు, సంతోషం. మా విశ్వకర్మల కోసం కూడా పోరాటం చెయ్యమని మేము 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. మా పైన రెడ్డిల దౌర్జన్యాలు ఎక్కువైతున్నాయి. మిగతా కులాల వాళ్ళు పనులు చేయించుకొని పైసలు ఇవ్వమంటే దౌర్జన్యాలకు పాల్పడతా ఉన్నారు, విపరీతంగా తిడుతూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా మీ సపోర్ట్ కావాలి అంటున్నాం. మీరు కూడా గ్రూప్లలో ఉన్నారు, ఏం జరుగుతున్నాయో చూస్తూ ఉన్నారు. మావి కూడా ఓట్లున్నాయి. ప్రతి నియోజకవర్గంలో 8,000 నుంచి 12,000 ఓట్లున్నాయి. 30,000 ఓట్లు వేయించే కెపాసిటీ మాకున్నది విశ్వకర్మలో. మేము ఓటు బ్యాంకు ఏం లేక కాదు. 750 మంది ఇండ్లు కూలిపోయిన దగ్గర 750 మంది ఓట్ల కోసం త్రాపత్రయ ఎట్లయితే పడుతున్నాయో రాజకీయ పార్టీల నాయకులు, మా ఓట్లు కావా అని అడుగుతా ఉన్నాం. మనమయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమాచార్య నాకు ఫోన్ చేసి మాట్లాడదాం ఒకసారి. అన్న జయశేఖర్ అన్న, నేను లైవ్ లో ఉన్నా అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. ఈ బాల్నార్ ఏరియాలో మన విశ్వకర్మ కార్పెంటర్ ఉంటాడన్న, చంద్రమౌళిచారి అన్న. కొంపల్లి బ్యాంకు కాలనీలో ఒక మైపాల్ రెడ్డి అనేటోడు వర్క్ చేయించుకుండు. చేయించుకున్న తర్వాత పాత 50,000 రావాలి, మళ్ళీ ఎక్స్ట్రా పని చేయించుకుండు ఓ 40,000, మొత్తం 90,000 రూపాయలు ఇవ్వాలి. పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పైసలు అడిగితే మీ ఒడ్ల లంజోడుకులు అంతా గింతే, ఎక్కడిరా పైసలు అని చెప్పి గలీజ్ మాటలు తిట్టడం జరిగిందట. అతను పోయి పేట్ బసిర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు పట్టుకొస్తలేరు, మనోనికి న్యాయం చేస్తలేరు. రాజకీయ నాయకుల పలుకుబడి ఉందా, వానికి ఒత్తిడి ఉందా ఏమన్నా ఉండని. దీని మీద ఇప్పుడు మన్మయల కోసం మన్మయ సంఘం ఉంది, స్వర్ణకారుల కోసం స్వర్ణకార సంఘం ఉంది అని నేను ప్రతిసారి చెప్తా ఉంటా. మరి ఇంకా మిగతా సంఘాలు ఎన్నెన్నో ఉట్టుకొచ్చే వాళ్ళంతా మన్మయలే కదా. ఒక్క స్వర్ణకారుడు కూడా ఒక సంఘం కూడా పెట్టలే. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. స్వర్ణకారులకు ఏమన్నా ఇబ్బంది ఉంటే స్వర్ణకార సంఘం స్పందిస్తుంది. వాళ్ళు ఏమన్నా వెనక ముందు అయితే నేను ఉట్టుతా ఉన్నా. మరి మన్మయలకు మన్మయ సంఘం ఉండంగా రకరకాల సంఘాలు ఉట్టుకొచ్చినాయి కదా. వీళ్ళు విశ్వకర్మ జయంతుల కాడ, బొగ్గులకుంట హాస్టళ్ల కాడ, యాదగిరిగుట్ట సత్రాల కాడ, ఉప్పల్ బగాయత్ కాడ, పెళ్లిళ్ళ ఫోటోలు దిగడం దగ్గర, విశ్వకర్మ జయంతులకు చందాలు వసూలు చేయడం దగ్గర గీడ్నే ఉంటారా, లేకపోతే ఇవి కళ్ళు కనిపిస్తలేవా, చెవులు వినబడతలేవా వాళ్ళకు? సరే, నేనైతే ఇప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకొని నేనైతే వెళ్ళేసి వస్తానన్న అక్కడికి. ఒక్కరెల్లుడు కాదన్నా, మనము నేను ఒక్కనే వెళ్ళాను అక్కడ లోకల్ సంఘం వాళ్ళని, మనకు తెలిసిన వాళ్ళని అందరినీ నేను కలుపుకొని పోయి, నేను అవసరం అనుకుంటే ఇప్పుడు సంఘాలు ఉన్నాయి కదా ఇంకా, ఆ సంఘాల నాయకులకు కూడా నేను ఫస్ట్ పోయిన తర్వాత అక్కడ ఏమున్నదో సమాచారం తెలుసుకొని దాని మీదకెళ్ళి నేను అవసరం అనుకుంటే ఆడ సిచ్యువేషన్ బట్టేసి మిగతా సంఘ నాయకులు కూడా అందరికి ఫోన్ చేసి కలుపుకొని ఆడ అవసరం అనుకుంటే ఒక పెద్ద ఎత్తున ఏదైనా ధర్నా లాంటిదో ఏదైనా కార్యక్రమం చేసేది ఉంటే అందరిని కలుపుకుంటాను. లేదంటే ఫస్ట్ పోయి నేను ఆ బాధితుని కలుసుకొని ఆ బాధితునికి ఏం ప్రాబ్లం ఉన్నది అసలు ఏంటిది అని తెలుసుకొని ఆడికెళ్ళి పిఎస్ కాడికి పోయి పిఎస్ లో కూడా మాట్లాడి అవసరం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ టీసీపీని కూడా కలిసేసి వస్తాను అయితే ఫస్ట్ అయితే నేను. దాని తర్వాత నేను వీళ్ళని కూడా మిగతా సంఘ అధ్యక్షులను కూడా కలుపుకుంటాను, కమిటీలను కూడా కలుపుకొని దీని ముందరికి సమస్యను ఏమన్నదో కూడా చూసేసి వస్తాను. అట్లానే కోదాడలో కూడా ఒకటి ప్రాబ్లం ఏందని తెలిసింది, అక్కడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. చిన్న ప్రాబ్లం కాదన్న, చాలా పెద్ద ప్రాబ్లం. 40-50 లక్షలు ఇవ్వాలి వాడు రెడ్డి గాడు మనోనికి. 40-50 లక్షలు అక్కడ కూడా వేసేద్దామని అనుకుంటున్నాం మనము. అక్కడ కూడా వేసొచ్చి వాళ్ళ కుటుంబానికి మనం అండగా ఉండేసి ఆ పైసలు వచ్చే విధంగా కూడా మేము చొరవ తీసుకుంటామన్నా ఖచ్చితంగా. 40-50 లక్షలు కాదు, 2 కోట్లు డిమాండ్ చేయాలన్న కొడుకును. ఒక జీవితం బలైంది. వాళ్ళ కుటుంబ సభ్యులని ఎవడు నడుపుతాడు? అవి అప్పులు తెచ్చిన పైసలే 40-50 లక్షలు. వాళ్ళ కుటుంబం బతకాలి కదా. ఒకటే ఏంటంటే మీ ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఎవరన్నా డబ్బులు ఇచ్చేది ఉన్నా అక్కడ ఉన్నటువంటి లోకల్ సంఘాలకు అక్కడ లోకల్ సంఘాలు పట్టించుకోకుంటే మన రాష్ట్ర కమిటీ కూడా చెప్తే మేము చొరవ తీసుకొని దానికి
మార్గము చూపిస్తాము. అంతేగాని ఆవేశపడి ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు చాలా ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి నేను కోదాడ బాధితుడు లోకల్లో ఒక 3-4 సంఘాలు ఉంటాయి. సంవత్సరం నుంచి మొరబెట్టుకుండు, ఎవరు పట్టించుకోలే. లోకల్ సంఘాలు ఎక్కడ కూడా ధైర్యంగా ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, రాష్ట్ర నాయకత్వం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ధైర్యం వచ్చి మన వెనుక ఒక 100 మంది నిలబడతారు, అరే రాష్ట్రం నుంచి నాయకులు వచ్చిర్రని. లోకల్ సంఘాలు ఎక్కడ కూడా స్పందించాయి. లోకల్ సంఘాలు ఇంకోడన్న మనోడు అప్పులల్లో పడితే, అప్పుల పాలైతే వాని కోసం 2 ఫుల్ బాటిల్ పెట్టుకొని జల్సాలు చేసే దగ్గర ఉంటాయి. కొన్ని జాళ్ళ మట్టుకే గట్టి ఉన్నాయి లోకల్ సంఘాలు, చాలా జాళ్ళ గట్టిగా లేవు. లేదు అట్లాంటి సంఘాలకు కూడా మనము అన్ని సంఘాలకు, లోకల్ సంఘాలకు కూడా మేము పిలుపునిస్తున్నామన్నా మీ ద్వారా. ఎవరు కూడా ఎవరికన్నా బాధితులకి సమస్య వస్తే వారికి ముందలుండేసి మనము వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేసి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. ఇది కూడా మీరు చెప్పినట్టు కూడా నేను దీన్ని అన్ని సంఘాలకు కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేసేసి ఎక్కడ సంఘాలు అక్కడ బలోపేతంగా ఉండేటట్టు, ధైర్యంగా ఉండేటట్టు కూడా ఒక పిలుపుని కూడా ఇస్తామన్నా. వారికి ఎల్లవేళలా రాష్ట్ర సంఘం కూడా వాళ్ళ ఎంబడి ఉంటుందని చెప్పేసి కూడా మనం భరోసాని ఇస్తామన్నా. సంతోషం అన్న. నేను ఏమంటా ఉన్నా, ఒక మేడారం జాతరలో కోవా బన్ నమ్మేటోడు వాడి మీద దుష్ప్రచారం చేస్తే ఒక సోషల్ మీడియా వాడు రాష్ట్రము, ఆంధ్ర, తెలంగాణ మంత్రులు, సినీ యాక్టర్లు అందరు వైర్రు. వాళ్ళ కుటుంబం బతుకు కష్టమైపోతుంది, ఇక కోవాను అమ్మకపోతే ఇగో మేము తింటున్నాం చూడురు అని చెప్పి ప్రచారం చేసిర్రు. ఒక చిన్న పాప సూర్యాపేట జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో గుడి దగ్గర చనిపోతే ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ పోయినాయి, ధర్నాలు చేసిర్రు, దీక్షలు చేసిర్రు. ఖమ్మం జిల్లాలో 750 మంది ఇండ్లు గులగొడితే అందరు వైరు. ఆ 750 మందికి ఉన్న విలువ లేదు మనోళ్లకు, ఆ కోవా బన్నోనికి ఉన్న విలువ లేదు, ఒక చిన్న పాపకున్న విలువ కూడా లేదు. తిడితే కొడితే విపరీతంగా చేస్తే నేను ఏమంటా ఉన్నా, ఎటువైనా సంఘాలు 25 కిలోల బియ్యం బస్తి ఇచ్చి 20 మంది పేర్లు పెట్టి గ్రూపులలో పెట్టుకునేటోళ్ళు ఉన్నారు. మేము ఈ సంఘాలకు రాష్ట్రానికి నాయకులమని పుట్నాలు పేలాలు వంచినట్టు రోజు పదవులు వంచేటోళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళల్లో పోయి ఫోటోలు దిగి పెళ్లికి ఇల్లు వాళ్ళు అటెండ్ అయ్యారు, వీళ్ళు అటెండ్ అయ్యారు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు, మనసున్న మహారాజు ఈ మహారాజు అని చెప్పే శుభాకాంక్షలు చెప్పేటోళ్ళు ఉన్నారు. క్రికెట్ ఆడిపించేటోళ్ళు ఉన్నారు. సమస్య జరిగిన దగ్గర ఎవడు ఎందుకు ఉండడు అని అడుగుతూ ఉన్నా నేను. సమస్య జరిగిన దగ్గర కదా ఉండాల్సింది, కుర్చీ వేసుకొని రొమ్మిర్చి కూర్చోవాలి కదా. ఏమ్రా నా కొడుక 1000 ముక్కలు అయితే మా దగ్గర ఉండేటి ఉలి బార్ష. ఇప్పుడు మనోడు ఆవేశంగా వాడు లంజ కొడుక లంబి కొడుక అని తిట్టిండు. బార్ష తీసుకొని ఒక్క పెట్టు పెడితే వాని తలక ఎగిరి ఏడబడుతుంది, బాల్ ఎగిరినట్టు పడుతుంది. మనం ఎప్పుడన్నా మన రాష్ట్ర మన చరిత్రలో లేదు కదా, నేను అట్లా భాషతోటి తలకాయలు వాళ్ళ ఇక తప్పది, రోజులు తప్పయి, తరం మారింది, స్వరం మారాలి. ఇనకపోతే లంచ కొడుక లంబి కొడుక అంటే ఊకుండే రోజులు ఇవి. లేదు మేము అక్కడికి వెళ్ళేసి అతనితో మాట్లాడేసేసి అసలు ఏమైంది అనేది మొత్తం తెలుసుకొని దాని మీదకి వెళ్ళి పోలీస్ స్టేషన్ కాడికి వేసి వస్తాను. ఆడికెళ్ళి ఏసీపీ డీసీపీ దగ్గర కూడా వేసి వస్తానన్నా. వేసి వచ్చి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను కృషి చేస్తానన్నా 100% చెయ్యాలి. నేను ఏమంటున్నా, మంచి రెడ్డిల పరువు తీస్తున్నారు కొంతమంది లంగరెడ్డిలు. మంచి రెడ్డిలు ఉన్నారు, రెడ్డిలకు మంచి విలువ ఉంటది. రెడ్డిలు అంటే మంచి మనసున్నోళ్ళు. కొంతమంది లంగలు లుచ్చలు. నేను ఏమంటున్నా, పైసలు గట్లేకపోతే వేసుకోవాలి, జోర సంచులు కట్టుకోవాలి. ఓడి వేయించుకోమన్నాడు వాడి వరకు. జోర సంచులు దొరుకుతాయి, రోడ్డు మీద కట్టుకోవాలి. అవసరం అనుకుంటే మనం కూడా మనకు ఫస్ట్ నుంచి కూడా రెడ్డిలకు మనకు మంచి అనుబంధం ఉంటది. మన కులానికి మనం అవసరం అనుకుంటే రెడ్డి సంఘాలకు కూడా వాళ్ళ మీద కాంప్లైంట్ ఇస్తాం. ఇయ్యాల్సిందే, ఇచ్చి కులంలోకెళ్ళి ఎల్లదెంగాలి, కులంలోకెళ్ళి బహిష్కరించాలి. కూడా రెడ్డి రాష్ట్ర సంఘాలకు కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనం వాళ్ళకు కూడా కాంప్లైంట్ ఇస్తాం. అతని పైన మనం అందరిని కలుపుకొని పోదామి, అందరిని చేద్దామి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా మిగతా సంఘాలను కూడా వాళ్ళకు కూడా ఆడ ఏమైంది అనేది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దీనిపై మంచి ఉద్యమం ఇచ్చేదాన్ని. ఎవరినైనా కానీ కులాన్ని పెట్టి ఎవరిని కూడా తిట్టడం ఇది చాలా దొంగలని చూడుకుని అంటాడు వాడు. ఎవడు దొంగలు ఏంటి అనేది మనం అతి త్వరలోనే వాళ్ళకి చూపిస్తాం. మన దాని రుచి ఏందో కూడా చూపిద్దామి. ఖచ్చితంగా చేద్దామన్నా. దీని విషయంలో చొరవ తీసుకుంటాం. వదిలిపెట్టే ప్రసక్తే ఉండొద్దు, ఉద్యమం పెద్ద అయ్యాలి. నేనేమంటున్నా,
కోవా బన్ను కాడ ఎంతమంది అయితే పాల్గొన్నారో, ఒక చిన్న పాప చనిపోతే ఎంతమంది పాల్గొన్నారో, ఒక 750 మంది ఇండ్లు కూలిపోతే ఎంతమంది పాల్గొన్నారో, అన్ని రాజకీయ పార్టీల లీస్టు, సోషల్ మీడియా లీస్టు తయారు చేసి వాళ్ళు కూడా ఇడికి రావాలి, పెద్దపల్లి జిల్లాకు రావాలి. వాడు బచ్చగాడు 20 ఏళ్ళు ఉంటాయట, వాడు వాడి తమ్ముడు 18 ఏమి ఉంటాయట. భయించో అని చెప్పేసి వాడు చెప్పు తీసుకొని వస్తాడట. ఎవరికి పుట్టిర్రు ఈ కొడుకులు? 10 పైసలు గతి లేకపోతే ఎవడు చేయించుకోమంటుండు. జోరే సంచులు కట్టుకోవాలి 4. ఎవడు పైసలు అడగడు. వాడు రోడ్డు మీద దొరుకుతాయి జోరే సంచులు, కొనుకొచ్చుకొని కట్టుకోవాలి. కోదాడల వాడు ఎవరికి పుట్టిండు వాడు? ఫస్ట్ పని చేయించుకుండు మనతో, బిల్డర్ అట వాడు. పని చేయించుకున్న తర్వాత ఇక పైసలు ఏం అడుగుతావు, ఇంకిన్ని పైసలు తీసుకురా, నీకు ప్లాటే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా, కట్టిన బిల్డింగ్ అన్నాయట. మనోడు సరే బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తే తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి తెచ్చిచ్చినాక బిల్డింగ్ కంప్లీట్ చేసింది లేదు, మనోడికి హ్యాండ్ ఓవర్ చేసింది లేదు. వాడు ఆడిడు అప్పులు గుంజుకొచ్చిండు మనోడు. అదే ఎప్పుడు లోకల్ సంఘాల దృష్టికి తీసుకుపోయిండే, వాడు పట్టించుకోతే చనిపోయిండు. చనిపోయినప్పుడు మనకు చలనం లేకపోయా, ఎప్పుడు లేకపోయా. సంఘాల పేర్లు చెప్పుకోవాలి, బిల్డప్లు కొట్టాలి, ఇక వీడిని కలవాలి, వాడిని కలవాలి, ఇక మంత్రుల దగ్గరకు పోవాలి, ఫోటోలు దిగాలి, సానుకూలంగా స్పందించిన మంత్రి అనాలే. మంత్రులతో మాట్లాడేది ఉండదు, చేసేది ఉండదు. నేను ఏమంటున్నా, సమస్య ఉన్న దగ్గర పోరాటం చేయాలి. మందకృష్ణ మాదిగని చూసి నేర్చుకోవాలి. మందకృష్ణ మాదిగ ఒక ఎస్సీ బిడ్డ లాకప్ డెత్ అయితే పోలీస్ స్టేషన్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ పిలిపించిండు, ఢిల్లీకి వెళ్ళి కూర్చేసుకొని కూర్చున్నాడా. ఎస్ఐని సస్పెండ్ చేయించిండు, కూర్చేసుకొని కూర్చున్నాడా. దమ్మ అట్లుండాలి నాయకునికి, చీము నెత్తురు ఉండాలి. చచ్చిపోయిన శవానికి చలనం ఉండదు. చచ్చిపోయిన శవాలు కాదు కదా ఈ సంఘాలు, బతుకున్నారు కదా, జీవం ఉంది కదా, చీము ఉంది, రక్తం ఉంది, నెత్తురుంది కదా. ఇప్పుడు మనం ఒక సంఘాన్ని అనే బదులు మేమేం చేస్తున్నాం అనేది ఎందుకనమన్నా చెప్పుకోవద్దు. నేను ఈ సంఘానికి రాష్ట్రానికి నాయకుడిని అని ఎవ్వరు చెప్పుకోవద్దు. నాయకుడిని అని చెప్పుకుంటే సమస్య ఉన్న దగ్గర పోరాటం చేయాలి. వీళ్ళ పదవుల పేరు చెప్పుకొని బతకడానికి కాదు పదవులు. లేకపోతే ఏ సంఘం అవసరం లేదు. మనమయ సంఘం, స్వర్ణకార సంఘం 2 సరిపోతాయి. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నారు పోదాడు కదా, అతను చనిపోయాడు, లోకల్ సంఘం పట్టించుకోలేదు. వాళ్ళు జిల్లా కమిటీకో లేదంటే ఒక స్టేట్ కమిటీకో. ఇక బాధితుడు ఇక వీనికి వానికి చెప్పేటంటుందా అన్న, బాధితుడు బాధలు ఉంటాడు. తెలియదు లోకల్ సంఘపోడు ఇప్పుడు తెలిసింది కదా అన్న, నరసింహాచార్య ఇప్పుడు తెలిసింది కదా అన్న. మొత్తం కోడే కూస్తుంది కదా కోదాడ పట్టణంలో. ఒక ఉపేంద్రాచారి చనిపోయింది అని చెప్పి తెలిసినాక ఎన్ని సంఘాలు పోయినాయి. ఇప్పుడు మీకు తెలిసిన తర్వాత మీరు పెట్టిన మెసేజ్ బట్టే మిగతా వాళ్ళకి అందరికి తెలిసింది. కానీ అదేదో చనిపోక ముందుకు అదే మా దృష్టికి వచ్చినుంటే ఏ సంఘమైనా కానీ అన్న వీలైనంత వరకు సంఘాలు కూడా చేస్తాయన్నా. కానీ ఎన్కేసుకొచ్చుడే నచ్చదన్న నాకు. ఏడ ఉద్యమం చేసిర్రు. నేనేమంటున్నా, మిగతా సంఘాలు ఏడ ఉద్యమాలు చేసినాయి, ఏడ రోడ్ల మీద కూర్చున్నారు, ఏడ రస్తా రోకోలు చేసిర్రు, ఎవరికి న్యాయం చేసిర్రు ఒక్కరిని చూపెట్టమని. నేను ఇది చేసిన అని చెప్పి ఎన్కేసుకొచ్చుడేందన్న గాళ్ళను. కోదాడది 3 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది. 7 మైండ్ కోదాడకు 100 కార్లు తీసుకొని పోవాలి కదా. పోయి పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని బీసీ కమిషన్ చైర్మన్ ఉంటాడు. మనకు కూడా ఎస్సీలకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నట్టు మనకు ఢిల్లీలో బీసీ కమిషన్ చైర్మన్ ఉంటాడు. పిలుచుకొని కూర్చోవాలి మనం కూడా. మేము కూడా ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి ఈ దృష్టిలు ఇవన్నీ 2-3 సమస్యలపై మన దగ్గర ఉన్నటువంటి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సార్ని కూడా కలిసి మేము అతని దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఇది మేము 100% దీని మీద ప్రభుత్వంతో కూడా ఒక కమిటీ వేయించేసి మా ఈ 3 ఎవిడెన్స్. ఇక ప్రభుత్వం దాకా వద్దన్న. మనము రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినప్పుడు ప్రభుత్వం గుర్తిస్తుంది. మనం రోడ్ల మీదకి ఎక్కిందే లేకపోయా. 4 గోడల మధ్యలో నువ్వు ఎంతమంది మంత్రుల దగ్గరికి పోయినా గప్పడమంటూ ఫోటో దిగనికే పని చేస్తుంది అది. ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఒక నాయకుడిని ఎప్పుడు గుర్తిస్తాయి? నువ్వు రోడ్డు మీదకి పోయి ఉద్యమం చేసినప్పుడు, నీ ఓనికి అన్యాయం జరిగినప్పుడు, నీ దమ్ము చూపెట్టినప్పుడు, నీ ధైర్యం చూపెట్టినప్పుడు కదా ప్రభుత్వాలు దిగి వచ్చేటి. ప్రభుత్వం మనల్ని పిలిచి కమిటీ కూడా వేస్తుంది. నేనేమంటున్నా, మనకు ఒక బీసీ కమిషన్ ఉంటుంది, మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. ఎవడన్నా నోరు జారితే 4కే కోస్తాం కొడుక అని చెప్పి మానవ హక్కుల కమిషన్ కు గుంజాలే కొడుకుని. ఎవరిచ్చిండు వానికి అధికారం? ఎవరికి పుట్టిండు వాడు? ఒక్కసారి ఏమనుకోకుండా ఇప్పుడు ఇది ఒకసారి వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి అన్న. నిన్న పంపించినా కదన్నా, మాట్లాడినావా? రాలేదన్నా, వాట్సాప్ చేయలేనా? నేను రాలేదన్నా. నేను ఇగో ఇప్పుడే చూపెడతా నీకు వాట్సాప్ చేసింది స్క్రీన్ షాట్. రాలేదన్నా.
నాకు పెట్టు, నాకు రాలేదు. రాకపోతే నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయాలి కదన్నా. మరి రాలేదని పంపించిన వాట్సాప్ చేసినా అని కూడా చెప్పిన నీకు. వాట్సాప్ పెట్టాను, రాలేదు. అట్లనే కోదాడు వాళ్ళది కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళది, ఆ చనిపోయిన ఆయన అన్నదో తమ్ముదో వాళ్ళ బొమ్మాడిదో ఉంటే అతనిది కూడా పెట్టానా. మేము నా దగ్గర వాళ్ళ నెంబర్ ఏం లేదు. మనం ఫోన్లు చేయవలసిన వీళ్ళకంటే బాలనారాయణ చేయాల్సిందే, ఇంకా పెద్దపల్లి అయినా చేయాల్సిందే. ఇంకా కోదాడోళ్ళకి ఫోన్లు బిల్లు ఏం అవసరం లేదు. 100 కార్లు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ ముంగట కూర్చోవాలి. సిఐ ఏం చెప్తాయట, ఆయన దొరుకుతలేడు, పారిపోయిండు, కాకపోతే తక్షణ సాయం కింద ఒక 5 లక్షలు నేను అరేంజ్ చేపిస్తా అంటేట. నీకు నిందితుడా దొరకలేడు, 5 లక్షలు నీ జేబులోకి వెళ్ళిస్తా సిఐ అని అడగాలి కదా మనం. అంటే నిందితుడిని ఎవడని కేసుకొస్తుండు, ఒక సిఐ వాళ్ళ డిపార్ట్మెంటు వేసుకొస్తుందంటే ఎవరిదో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఉన్నోడిని కూడా బట్టలిప్పి బజార్లో పెట్టాలి మనం. లుచ్చని ఇంట్లో చచ్చిపోతుకుంటావరా, లుచ్చ ఇట్లనే మావన్ నిండు ప్రాణం పోయిందిరా లుచ్చ అనాలి. ఎవరిది లేదన్న, ఆడ కోదాడోళ్ళకి ఎవరికైనా నెంబర్ ఉంటే ఫోన్ చేయరి, ఫోన్ చేస్తే ఇస్తారు వాళ్ళు. అన్నా నేను ఒకటే చెప్తున్నా, నా పని ఏంది, మీరు ఉద్యమాలు చేస్తే చిత్రీకరించి చూపెట్టాలి. నేను అయినా నేనే ఒక స్టంత్ పడ్డా కూడా, డాక్టర్ మళ్ళా స్టంత్ వేసుకోమంటే కూడా మనోళ్ళు వేసుకున్న ఆత్మహత్యలను చూసి కుల వృత్తులు నశించిపోతున్నాయని ఆవేశంతో వచ్చిన. మనం జీవితాంతం భూమి మీద బతకానికి రాలే. మనం సంఘాలలోకి వచ్చినప్పుడు చరిత్ర సృష్టించి చచ్చిపోవాలి. లేదు మాతోని ఎవ్వి చరిత్రలు సృష్టించుడు కాదు అనుకుంటే రాజీనామాలు చేసి అప్పుడే ఇంట్లో కూర్చోవాలి. మిగతా సంఘాలలో కానీ ఎవ్వరు కానీ నేను చెప్తా ఉన్నా. సంఘం అంటే ఒక భరోసా, సంఘం అంటే ఒక ధైర్యం. నేను ఇప్పుడే చూపెడతా నీకు పెట్టింది, మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి కూడా పెడతా నీకు పెట్టింది. నేను లైవ్ లో ఉన్నా, లైవ్ లోకి వెళ్ళి వచ్చాక ఇమీడియట్లీ పంపిస్తా. అదే ఫోన్ మాట్లాడుతున్నా కదా. సరేనా, ఓకేనా. ఇమీడియట్లీ ఆ బాధితులకు ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్ ముట్టడియాలి. ఎల్లుండి ముట్టడిస్తారా, రేపు ముట్టడిస్తారా? ఇప్పుడు ఒకడు మనం కించపరుస్తూ సోషల్ మీడియాలో ఫర్నిచర్ రోడ్ చేస్తే మనం ధ్వంసం చేసి వచ్చినాం కదా. అవును, ఈడ పోయి కూర్చోవాలి కదా మనం కూడా అట్లనే. సరేనే, మీరు చెప్పారు కదా, మేము మా దృష్టికి వచ్చింది, మేము ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాము. ఒకసారి మీరైతే నాకు అది ఫోన్ నెంబర్ అయితే పెట్టండి అన్న. లైవ్ లోకి వెళ్ళి బయటకు రాగా పంపిస్తాను. ఓకేనా. ఏ నా కొడుకన్నా విశ్వకర్మలను తక్కువ చేసి మాట్లాడితే 1000 ముక్కలు అవుతారు నా కొడుక, 1000 ముక్కలు. మా దగ్గర దూడ మిషన్ ఉంటుంది, మా దగ్గర రంపెం ఉంటుంది, ఉల్లి ఉంటుంది, బాడ్షి ఉంటుంది. కొడుక 11 నెలలకేం పుట్టలే భూమి మీద. మీరు నోరు జాగ్రత్త అని చెప్తున్నాం, నోరు జాగ్రత్త. నాలుకేం కోసి 100 తుకుడలు చేస్తాం. ఎవడ్రా మీరు, ఎవ్వరికి ఉట్టిరు బే గుద్ద బల్ప పని చేయించుకొని పైసలు ఇయ్యక మళ్ళా నోరు జారుడు. పైసలు గతి లేకపోతే జోరే సంచులు కట్టుకోవాలి బే, ఇండ్లకు జోరే సంచులు తెచ్చుకొని కట్టుకోవాలి. గుద్ద బల్పు మాటలు మాట్లాడితే తొక్కుతాం కొడుక. నీకే రాజకీయ పార్టీ నాయకుడు అండగా ఉంటాడో మేము చూస్తాం. రంగంలో మేము దిగి మేము రాజకీయాలు చేసి చూపెడతాం చూడు. మేము రాజకీయాలు చేస్తే తట్టుకుని ఇవ్వంతో ఆ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించే జాతర మాది. ఈరోజు కేసీఆర్ బతికి ఉండంటే విశ్వకర్మ జాతీయులు పెట్టిన భిక్ష. ఒక శ్రీకాంతాచారి చనిపోకపోతే కేసీఆర్ చచ్చిపోయేటోడు. రోజు బొంద మీద గడ్డి గరక మొలిచేది. ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. 38 మంది నా విశ్వకర్మ జాతి బిడ్డలతో పాటు 1300 మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో మొదటి స్థానంలో, మొదటి వరుసలో మేమున్నామనేది గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ఎవడ్రా మీరు మా వాళ్ళతో పని చేయించుకోండి. పైసలు ఇవ్వమంటే బూతు మాటలు మాట్లాడానికి మాకు రావా బే? మీ పెళ్ళాలు తిండి కూడా పెట్టకపోవాలి మేము తిడితే కొడక. చెవులకి రక్తాలు కారాలే. జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. బిడ్డ టెంట్ వేసుకొని నీ ఇంటి కూడా కూసుంటాం. నీది ఏ ఊరైతే ఆ ఊరికి వచ్చి ఆన్య దీక్ష కూసుంటాం. వదిలిపెడతాం అనుకుంటురా? బొచ్చుల పానం ఎప్పుడైనా పోతుంది బే. ప్రాణం మీద ఆశ పెట్టుకొని ఉన్నాం అనుకుంటున్నావురా? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన జాతర మాది. మారోజు వీరన్న రక్తం రమది. మారోజు వీరన్న జన్మించిన కులం రమది. ఏం తమాషాలు చేస్తురా కొడుక? మా వాళ్ళ తప్పుంటే మెప్పిరిబే. మా వాళ్ళని మేమే తూని నోట్లు నుంచి వస్తాం. నోరు జారితే చీరుతాం నా కొడుక నాలుక. జాగ్రత్త, వదిలిపెట్టేదే ఉండదు. నేను
సోషల్ మీడియా వాళ్ళకు కూడా, ఉద్యమకారులకు కూడా అందరు చెప్తా ఉన్నా, చిన్న బన్ను విషయాన్ని పెద్ద చేసిరు కదా, ఇది పెద్ద విషయం. మా వాళ్ళ చనిపోయిండు కదా కోదాడల, మా బిడ్డ ఉపేంద్రాచారి చనిపోయిండు కదా ఒక లంగారెడ్డి గారి కోసం, వాడు చేసిన అన్యాయం కోసం. వాని బట్టలు ఊడాలి, వాడిని అరెస్ట్ చేసిన దాకా ఉద్యమాలు మాతో పాటు మీరు సపోర్ట్గా ఉండాలని చెప్పి 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఒకవేళ మీరు ఈ ఉద్యమాలలో పాల్గొనకపోతే ఎవ్వి కనబడే కాలి మాకు కొన్నే కనిపిస్తాయంటే మీ రాజకీయ లబ్ధి కోసమే మీరు కొన్ని జాగాలల్లా పాల్గొంటున్నట్టు లెక్క, అంతే. ఎవడే 11 నెలలకు కుట్టలే భూమి మీద, అందరు 9 నెలలకే ఉంటున్నాం. తెగింపు మా దగ్గర కూడా ఉంది. మేం విశ్వాసంగా ఉన్నన్ని రోజులు ఉంటాం. ఒక్కసారి విశ్వరూపం చూపెడితే తట్టుకోవడం మా వాళ్ళ జోలికి వచ్చేటోతో ఇవ్వంతో కాదు అని చెప్తా ఉన్నాం. ప్రభుత్వాలనే కూల్చే శక్తి ఉంది మాకు. ఆషామాషియం లేం, విశ్వకర్మలం. ఆల్ ఇండియా లెవెల్లో విశ్వకర్మలో ఉన్నాం. ఎంపీలు ఉన్నారు మా వాళ్ళు, కేంద్ర మంత్రులు ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళని మా కులం కోసం ఎన్నడూ కూడా వాడుకోము. రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఉన్నారు మా వాళ్ళు. ప్రతిపక్ష నేతగా ఉన్నాడు మా సిరికొండ మధుసాచారి పెద్ద మనిషి. దాసో శ్రావణన్న ఎమ్మెల్సీ. ఒక బీసీ కమిషన్ మెంబర్ మాజీ తల్లో ఆచారన్న మా బీజేపీ బిడ్డ. మా వాళ్ళు రాజకీయంలో కూడా ఉన్నారు. మా వాళ్ళు హైకోర్టు లాయాలు ఉన్నారు, సుప్రీంకోర్టు లాయాలు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు. తేడా వస్తే తాట తీస్తాం బిడ్డ. విశ్వాసంగా ఉన్న రోజులు ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దని చెప్పి సహకరిస్తూ పోతున్నాం. ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుంది. మేము ఏ ధర్నాలు చేసినా దాన్ని ప్రభుత్వం మీద నూపుతారు కొంతమంది నాయకులు అలా పాల్గొని అని చెప్పి ఆగుతా ఉన్నాం. ప్రభుత్వం మీద మాకు ప్రేమ ఉంది. ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ప్రభుత్వం నడవాలి, ప్రభుత్వానికి సహకరించాలని ఆగుతా ఉన్నాం. మేము కూడా ముఖ్యమంత్రిని కలుస్తాం, మేము కూడా రాష్ట్ర మంత్రులను కలుస్తాం, వీళ్ళ తాట తీపిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ముగిస్తున్నాను.